హలో, వెల్కమ్ టు తెలుగు 360 సినిమా బులెటిన్. హైదరాబాద్ లో నిన్న జరిగిన కాంతారా ది లెజెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిషబ్ శెట్టి భార్య ప్రగతి తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. స్పెషల్ గెస్ట్ గా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ను అన్నయ్య అంటూ సంబోధించారు. అన్నయ్య, మీరంటే మాకు చాలా ఇష్టం. రిషబ్ కు మీరిస్తున్న సపోర్ట్ మర్చిపోలేనిది. తెలుగు ప్రేక్షకులు మాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అని వ్యాఖ్యానించారు. అయితే రిషబ్ ప్రగతికి 2017లో వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రాజాసాబ్ నుంచి రిలీజ్ అయిన కొత్త పోస్టర్ లో రెబల్ స్టార్ ప్రభాస్ అద్భుతంగా ఉన్నారని, తాము కోరుకుంటుంది ఇదేనంటూ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రిలీజ్ అయిన ట్రైలర్ కి ముందే డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమ్ముడు, అంత ఎమోషనల్ అవ్వకండి. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా సాంగ్, స్టిల్స్, కాస్ట్యూమ్ చూస్తే ట్రైలర్ డైలాగ్స్ విన్నాక ఏమైపోతారో. మీ అభిమానం సల్లగుండా అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. కిరణ్ ముఠా మూవీ పైరసీలతో టాలీవుడ్ కి 3,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు హైదరాబాద్ సిపి ఆనంద్ వెల్లడించారు. ప్రత్యేకమైన యాప్ తో 40కి పైగా సినిమాలను థియేటర్లో రికార్డింగ్ చేసినట్లు పేర్కొన్నారు. విస్తుపోయేలా డిజిటల్ శాటిలైట్ ను హ్యాక్ చేశారన్నారు. పైరసీ సినిమాలు అప్లోడ్ చేసి బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రకటనలతో ఆదాయం పొందుతున్నారని వెల్లడించారు. టెలిగ్రామ్, టారెంట్స్ లో పైరసీ జరుగుతుందని కూడా చెప్పారు. పాన్ ఇండియా హిట్లతో దూసుకుపోతున్న రష్మిక మందన్న చేస్తున్న మరో డైరెక్ట్ హిందీ సినిమా థామా. ఈ చిత్రం నుండి ఓ సాంగ్ ను విడుదల చేసింది టీమ్. ఆయుష్మాన్ ఖురానా హీరోగా చేస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి ఆకట్టుకుంది. రొమాంటిక్ హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో చాలా సీరియస్ లుక్ లో కనిపించిన రష్మిక ఈ పాటలో మాత్రం యూత్ కి నచ్చేలా కనిపించి మైమర్పిస్తుంది. సమ్ లవ్ స్టోరీస్ ఫర్ ఎవర్ అంటూ రిలీజ్ అయిన ఈ లవ్ సాంగ్ ఆకట్టుకునేలా కనిపించింది. రష్మిక మందన్న మాత్రం తన అందచందాలతో ఆదరగొట్టేసింది. ఈ సాంగ్ లో రష్మికను చూస్తే యూత్ గుండెల్లో గుడి కట్టేయడం ఖాయం.